నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంటే ఇంకో మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేవు, నువ్వు గోవిందా కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే చివరి భాగం. ఇందులో మీరు ఇప్పటివరకు తెలుసుకున్న భాగాలలో ఈ ప్రపంచానికి అధిపతి అయిన వెంకటేశ్వర స్వామి ఎలా నడిపిస్తున్నాడనేది మీకు తెలుస్తుంది. అలాగే మీరు అన్ని భాగాలలో ఇప్పటివరకు సృష్టి ఎలా వచ్చింది, మనము ఎలా ఎందుకు పుట్టాము, ఎలా జంతు ప్రపంచంలో పుట్టి మళ్ళా మానవునిగా పుట్టుతున్నాము అన్నీ తెలుసుకున్నాము. ఇక చివరి భాగంలో మీరు ఆ వెంకటేశ్వర స్వామి ఏమి చెబుతాడో మీరు తెలుసుకుంటారు. ఇక ఈ చివరి భాగాన్ని మొదలు పెడదాము. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉండే వారిలో కొంతమంది జీవితాన్ని పూర్తిగా అనుభవించుదామని చూస్తారు. జీవితంలో ప్రతి సంఘటనని ఎంతో ఆస్వాదిస్తారు. ఎన్నో ప్రదేశాలు తిరగాలని, రకరకాల పదార్థాలను తినాలని, సమాజంలోని కట్టుబాట్లను తెంచుకొని అన్నీ అనుభవించాలని విచ్చలవిడిగా తిరుగుతూ తమ ప్రవర్తనతో నలుగురిని బాధిస్తూ విపరీతమైన కోరికలతో జీవిస్తుంటారు. సాధారణంగా ఇటువంటి వారిలో కొంతమంది అంతకుముందు కొన్ని వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించిన వారే. కొన్ని వందల జన్మల తర్వాత మానవ జన్మ లభించడంతో వారి ఆనందానికి అంతు ఉండదు. తమ జీవితాన్ని పూర్తిగా అన్ని విధాలా అనుభవించుదామని చూస్తారు. అయితే ఈ తాపత్రయంలో పడి వారు ఒక్కొక్కసారి అనేక పాపకార్యాలను కూడా చేయడం మనం గమనిస్తాము. ఒక్కొక్కసారి మనకు తెలిసిన వ్యక్తి ఎంతో ఉన్నత పదవి పొంది జీవితం మొత్తం అనుభవించాలని అనుకుంటూ అనేక పాపకార్యాలను చేయడం గమనిస్తుంటాము. అటువంటి వారు తర్వాత జన్మలలో ఎంతో హీనంగా బ్రతకవలసి వస్తుంది. అయితే ఇందుకు విరుద్ధంగా కొంతమంది మాత్రం ఇలా ఎన్నో వందల జన్మలు జంతు ప్రపంచంలో జన్మించి తిరిగి మానవ జన్మ పొందగానే ఎంతో సాత్వికంగా జీవిస్తుంటారు. ఎన్నో పుణ్యకార్యాలను కూడా చేస్తారు. అటువంటి వారు తర్వాత జన్మలలో కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతారు. ఇలా మన చుట్టూ ఉండే మనుషుల ప్రతి ప్రవర్తనకి వారు ఇంతకు ముందు జన్మలలో చేసిన పుణ్య పాపకార్యాల ఫలమే అని గ్రహించాలి. ప్రతి మానవుడు ఎప్పుడూ మంచి జీవితాన్ని గడుపుతూ మన చుట్టూ ఉండే వారి అందరి శ్రేయస్సు కోరుకుంటూ జీవిస్తే మనం జంతు ప్రపంచంలో జన్మించడం జరగదు. ఇది సత్యం. ఈ కలియుగంలో కొంతమంది ఏ బాధ్యత లేకుండా, ఏ పద్ధతి లేకుండా జీవించడానికి, ఎంజాయ్ చేయడానికే అని భావిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ తమ జీవితాన్ని వారు పాడు చేసుకుంటారు. వారు ఎవరో మీకు అర్థం అయ్యే ఉంటుంది. వీరు తమ ఆనందంలో పడి ఏ తప్పులు చేస్తున్నామో, ఏ పాపం చేస్తున్నామో తెలుసుకోలేరు. ఎందుకంటే వీరి పూర్వజన్మ వాసనల వల్ల. అందుకే మనం మంచి మార్గంలో వెళ్ళాలి, భగవద్గీతను తెలుసుకోవాలి, మంచి గుణాలతో, ఆలోచనలతో, అలవాట్లతో జీవిస్తూ మనం దైవానుగ్రహం పొందడానికి మార్గం వేసుకోవాలి. మనం సోషల్ మీడియాలో అయినా న్యూస్ ఛానల్లో చూస్తుంటాము. కొంతమంది సైకో బిహేవియర్
సైకోగా బిహేవ్ చేస్తారు. వాళ్ళలో ఏంటంటే ఎంజాయ్ చేయడమే ముఖ్యం. అది దేనికైనా తెగించాలి. డబ్బు కోసము మందిని చంపడానికైనా వాళ్ళు ఆలోచించరు. అలాంటి మనుషులు మనము చూస్తూ ఉంటాము. దీని ద్వారా అర్థం కావాలి ఏమని, వాళ్ళు ఇంతకుముందు కొన్ని వందల జన్మలు జంతు ప్రపంచంలో పుట్టి పాపాలని అనుభవించి మనిషిగా పుట్టారని. దానివల్ల వాళ్ళు ఈ జన్మలో ఎంతో పాపకార్యాలు చేస్తూ తమ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడానికే వాళ్ళ స్వార్థంగా జీవిస్తున్నారు. ఇప్పుడు తమ పదవి కోసం ఎంతైనా తెగించి రౌడీ షీటర్లైనా పొలిటీషియన్స్ అయినా వాళ్ళ పదవి కోసం ఎంతైనా తెగించి మనుషులనైనా బెదిరించైనా ఆఖరికి చంపైన పదవి కోసం ఆశించే వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళు వచ్చే జన్మలో ఎంతో హీనంగా జీవిస్తారు. అలాంటి ఈ కలియుగంలో వీళ్ళను మనము చూడొచ్చు. జంతు ప్రపంచంలో పుట్టడమే పూర్వజన్మ ఏదో మహాపాపం చేయడం వల్ల అలా జంతు ప్రపంచంలో పుడతాము. కానీ అంతకుముందు పూర్వజన్మలలో పుణ్యాలు చేయడం వల్ల ఆ పుణ్యం ఉంటుంది కదా, దాని వల్ల మళ్ళా మనిషిగా పుట్టిన మంచి గుణాలతో, మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో, దైవంపై నమ్మకంతో జీవిస్తూ అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్లకు మళ్ళా ఎలాంటి జంతు ప్రపంచంలో పుట్టే ఛాన్స్ అనేది, అవకాశం అనేది ఉండదు. ఈ బుక్ ద్వారా మనము ఇది సత్యమని తెలుసుకోవాలి. అందుకే ఈ జన్మలోనైనా మానవ జన్మగా పుట్టినందుకు మనము దైవ మార్గమైన భగవద్గీతను అనుసరించి మనము దైవ అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. అద్భుతమైన వృక్షాలు మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. పవిత్ర తిరుమల కొండపై ఇటువంటి వందల సంవత్సరాల వయస్సు గల వృక్షాలు ఎన్నో ఉన్నాయి. ఇవి విశ్వం నుంచి ఎంతో కాస్మిక్ శక్తిని తీసుకుంటాయి. అందుకే మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఈ అద్భుత వృక్షాల నుంచి వచ్చే కాస్మిక్ తరంగాలు మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అందుకే అస్సలు నడవటం ఏమాత్రం అలవాటు లేని వాళ్ళు కూడా తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఏమాత్రం అలసట ఉండదు, ఏమాత్రం కష్టం అనిపించదు, ఎంతో హాయిగా ఎక్కగలుగుతున్నారు. ఆ చెట్ల నుంచి వచ్చే దివ్యమైన కాస్మిక తరంగాలే మనలోని ఆ ఉత్తేజానికి, హుషారుకి కారణం. నా మాట, నేను తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి చెట్టును తాకి వెళ్ళాను. కొండపైకి ఎక్కుతుంటే అది తెలియని ఉత్సాహం ఎంతో వచ్చింది. అలాంటిది ఎందుకంటే ఇప్పటికీ ఎంతోమంది మహర్షులు చెట్టు రూపంలో తపస్సు చేస్తుంటారు. ఒకవేళ ఆ చెట్టుని తాకితే మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది, దానివల్ల మనతో మార్పు వస్తుంది. అందుకే మీరు కూడా వెళ్ళినప్పుడు ప్రతి చెట్టును తాకండి. అడవిలోని గిరిజనులు కూడా చెట్లను కదా పూజించేది, దేవుడని భావించి మనము ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు వెళ్తామో అక్కడ ఖచ్చితంగా ప్రతి చెట్టులో ఒక ముని రూపంలో అయినా, ఋషి అయినా మా చెట్టు రూపంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఇది నిజం. ఎందుకంటే మనకు మానవ జన్మ ఎత్తినందుకు మనకు
సులభంగా భగవద్గీత ద్వారా దైవానుగ్రహం పొందడానికి మనకు అవకాశం ఇచ్చారు ఆ దేవుడు. మరి వాళ్లకు ఋషులు మునులైన కొన్ని వందలు లక్షల సంవత్సరాలైనా వాళ్ళు తపస్సు చేస్తుంటారు పుణ్యక్షేత్రాల్లో, ఎందుకంటే దైవానుగ్రహం పొందడానికి. అలాంటిది ఇప్పటికీ తపస్సు చేస్తుంటారని ఒక మాట. అది మనము ఆ చెట్టుని పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అలాంటి రావి చెట్టు అయినా ఇంకా పెద్ద పెద్ద చెట్లైనా వాటిని తాకండి. దానివల్ల మనకు ఒక రకమైన ఉత్సాహం, ఉత్తేజం, అలాగే మనలో మానసికంగా బాధ ఉన్న, శారీరకంగా బాధ ఉన్న అవన్నీ తొలగిపోవచ్చు. అదొక అవకాశం, మంచి అవకాశం. అందుకే అన్ని చెట్లను తాకుతూ వెళ్ళండి. అడవిలో గిరిజనులు రాయిని, పుట్టని, చెట్టుని పూజిస్తారు. వాళ్ళకు దేవతా విగ్రహాలు గురించి తెలియదు, కానీ వాళ్ళు చెట్టుని, రాయిని, పుట్టని పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళకు దైవం ఇందులోనే ఉన్నాడన్నట్టు ఏదో ఒక రకంగా వాళ్ళకు మిరాకిల్ చేసి, అద్భుతం చేసి ఆ దేవుడు వాళ్ళను నమ్మేటట్టు చేస్తాడు. అప్పుడు ఆ చెట్టును, పుట్టునో, అలాగే బండనో, రాయినో వాళ్ళు పూజిస్తారు. అలాగే మనము తిరుమల కొండపై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెట్లను, అన్ని చెట్లను తాకుతూ వెళ్ళడం మంచిది. అలాగే శ్రీవారి మెట్టు ద్వారా నేను వెళ్ళినప్పుడు, ఇది ఇంతకుముందు చదివాను కాబట్టి ఆ ఆలోచన నాలో ఉండటం వల్ల ప్రతి చెట్టును తాకి వెళ్ళడం జరిగింది. గంటన్నరలోనే శ్రీవారి మెట్టు మార్గం కంప్లీట్ చేయడం జరిగింది. అంతా ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఉత్తేజం. అసలు ప్రకృతి మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది తెలుసా? ఆ ప్రకృతిలో ఎంతో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. రకరకాల పండ్ల చెట్లు, పూల మొక్కలు, ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీని ప్రసరింపజేస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలా అనేది ఒకటి ఆలోచిస్తుంటారు. ఏం చెయ్యాలో తోచదు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఒకంతట అర్థం కాదు. అప్పుడు మీరు బయటకు వెళ్ళి పచ్చని చెట్లు ఉన్న ప్రదేశంలో కాసేపు కూర్చోండి. కాసేపటికల్లా ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మీ మనస్సుకి వెంటనే స్ఫురిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విశ్వం అంతా కాస్మిక్ ఎనర్జీని ఎలా గ్రహించాలో మనకు తెలియదు. పూర్వకాలంలో ఋషులు తపస్సు ద్వారా ఈ కాస్మిక్ శక్తిని తమలో ప్రవహింప చేసుకునేవారు. ఎంతో శక్తివంతులయ్యేవారు. మనం కూడా ఆ కాస్మిక్ శక్తిని వారంత స్థాయిలో కాకపోయినా కొంతైనా గ్రహించవచ్చును. మన కంటికి కనబడని ఈ కాస్మిక్ తరంగాలు ఎప్పుడూ ఈ విశ్వంలో ఉంటాయి. ఈ కాస్మిక్ తరంగాలు కొన్ని ప్రదేశాలలో చాలా ఎక్కువగా ఉంటాయి. తిరుమల, శ్రీరంగం, కాశీ, హరిద్వార్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ కాస్మిక్ తరంగాలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటాయి. అందుకే మనకు ఆ పుణ్యక్షేత్రాలలో ఉన్నప్పుడు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో కూర్చున్నప్పుడు మన మనస్సు ప్రకృతి నుంచి వచ్చే సందేశాలను బాగా గ్రహించగలుగుతుంది. అప్పుడు మన మనస్సులో ఉన్న ఏ సమస్యకైనా పరిష్కారం వెంటనే స్ఫురిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎన్నో రోజుల నుంచి సమాధానం దొరకని ఆ సమస్యకు ఇప్పుడు ఎలా సమాధానం దొరికింది? ఎందుకంటే ఇక్కడ ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా ఉండడంతో మీ ఆత్మకి ప్రకృతి ఇచ్చిన సందేశం తేలికగా అర్థమయ్యింది. అందుకే మనకు సమాధానం వెంటనే స్ఫురించింది. మన పెద్దలు మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఒక 3 రోజులో ఇంకా కొద్ది రోజులో నిద్ర చేయమంటారు.
ఎందుకంటే అలా కొన్ని రోజులు మనం ఆ పుణ్యక్షేత్రంలో గడపటం వల్ల అక్కడ ఉన్న దేవత యొక్క తేజస్సు ద్వారా ఆ ప్రదేశంలో ప్రసరిస్తున్న కాస్మిక్ తరంగాల ప్రభావం చేత మన అనారోగ్యం పూర్తిగా నయం అవుతుంది. ఎప్పుడైతే ఆ దివ్యక్షేత్రంలోని కొన్ని రోజులు ఉంటామో అప్పుడు ఆ దివ్య తరంగాలు మన శరీరం అంతా ప్రవహించి మనం పూర్తి ఆరోగ్యవంతులమ అయ్యి ఎంతో ఉత్సాహంతో ఇంటికి వస్తాము. నా మాట, నాకు చెట్టు అంటే చాలా ఇష్టం. పూలతో పండ్లతో నిండిన చెట్లు అంటే చాలా ఇష్టం. నేను ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తాను. ఎందుకంటే ఆ చెట్టుని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం ఏర్పడుతుంది నాలో. అందుకే పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు చెట్ల నుండి వచ్చే అద్భుతమైన స్వచ్ఛమైన గాలిని పీల్చండి. దానివల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవును, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి ఒక ఆలోచన తెప్పించాడు. అది ఏమిటి అంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం మొక్కుకున్నాను కదా, తీర్చుకోవాల్సింది నేను ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి అని భావించాను. అలా వెళితే నా కష్టాలన్నీ పోతాయి అని భావించి వెళ్ళాను. అందువల్లనే నాకు ఎన్నో కష్టాల నుండి విముక్తిని పొందాను. అంతా వెంకటేశ్వర స్వామి పిలిపించుకోవడానికి చేసిన మాయ ఇది. మనము ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఎక్కడో పోయినా మనము ఆస్వాదించవచ్చు. అలాగే మన ఇంట్లో కూడా గార్డెనింగ్, పూలను పెంచుకోవడము, పూల చెట్లను పెంచుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక కొద్ది సమయం ఆ చెట్టు దగ్గర ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. దానివల్ల మనలో ఏదైనా అనారోగ్యం ఉన్నా తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాము. అందుకే ఇంటి పక్కన అయినా, ఇంటి దగ్గర అయినా, ఇంటి లోపల అయినా మనం గార్డెనింగ్ చేసుకొని మనం పచ్చదనాన్ని ఆస్వాదిస్తే, ప్రకృతిని ఆస్వాదిస్తే మనకు ఎంతో ప్రశాంతంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. మా ఇంట్లో తులసి చెట్టు వనం ఉండేది. ఇప్పుడు లేదనుకోండి. అప్పుడు ఉన్నప్పుడైతే ఎంత ఆస్వాదించాను. తులసి చెట్లు వనంలో ఆ తులసి ఆకుల వాసన రావటము ఎంతో ప్రకృతిని ఆస్వాదించినట్టు అయ్యింది. అందుకే మనము చెట్లను పెంచుకోవాలి. అవే మనల్ని రక్షిస్తాయి. ఆరోగ్యపరంగా అయినా, ఆఖరికి మానసికంగా ప్రశాంతతను పొందడానికైనా మనకు అవకాశం దొరుకుతుంది. మనం నమ్ముకున్న గురువు చాలా గొప్పవారు అయితే వారు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా మీపై ఈ కాస్మిక శక్తిని ప్రసరింపజేయగలుగుతారు. మీరు ఏ అమెరికాలోనో ఉండి మీరు నమ్ముకున్న గురువు భారతదేశంలో ఏ మూలనో ఉన్నా, ఒక చిన్న పల్లెటూరులో ఉన్నా సరే, మీరు ఆ గురువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆ గురువు వెంటనే మీపై ఆ దివ్య తరంగాలను ప్రసరింపజేస్తారు. అప్పుడు మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా అప్పుడు ఆ గురువును ఇలా ధ్యానిస్తూ ఉంటే మీలో దివ్యమైన కాస్మిక్ తరంగాలు ప్రవహించి మీరు ఎంతో శక్తివంతంగా, ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే మీరు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఆ గురువును తలుచుకోండి అని అన్నారే, అది నీ ఇష్టదైవమే గురువు అవుతుంది. కాబట్టి నీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అయితే మీరు ఇంతటి గొప్ప గురువును గుర్తించగలగాలి. మనకు తెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ మహావతార్ బాబాజీ, శ్రీ లహిరి మహాశయ వంటి మహానుభావులు ఇటువంటి గురువులే. ఇంతటి మహనీయులు వారి భౌతిక శరీరాలను విడిచిపెట్టిన వారు మన ప్రార్థనలను ఎప్పుడు స్వీకరిస్తారు, మన సమస్యలను ఎప్పటికీ తీరుస్తూ ఉంటారు. వారు ఈ భూమిపై నడిచిన కాలంలో వారిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భక్తులు ఎంతో అదృష్టవంతులు.
ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నవారు. అయితే మనం ఈ కాలంలో ఉన్న వారిని స్మరించినంత మాత్రానే వారు మనల్ని అనుగ్రహిస్తారు. వారు అంతటి మహనీయులు. ప్రస్తుత కాలంలో కూడా అటువంటి మహనీయులు మన మధ్య ఉన్నారు. ఇంతకు ముందు కాలంలో ఇటువంటి మహానుభావులు ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉంటూ ఎన్నో బోధలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కలి ప్రభావం విపరీతంగా పెరగడం వల్ల అటువంటి మహనీయులు ఇక ప్రత్యక్షంగా కనబడరు. మన మధ్యనే అతి సామాన్య వ్యక్తులు లాగా వీరు జీవిస్తారు. ఈ మానవాళి మంచి కోసం కొంతకాలం ఈ భూమిపై నివసించి అతి సామాన్యుల వలె కనబడుతూ తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మాత్రమే మనం అటువంటి మహానుభావులను గుర్తించగలుగుతాము. అలా వారిని గుర్తించిన వారు ఎంతో అదృష్టవంతులు, ఎంతో పుణ్యాత్ములు. అటువంటి మహనీయులు ఇంతకు ముందు చెప్పినట్లుగా అతి సామాన్య జీవన విధానంలో ఉంటారు. అంతేకాదు మనందరిలాగే అన్ని కష్టసుఖాలు అనుభవిస్తారు. సామాన్యుల వలె భౌతిక బాధలు పడుతూ ఆవేశాలకు లోనై అత్యంత సామాన్యులుగా ప్రవర్తిస్తుంటారు. ఇదంతా మనందరినీ వారు మభ్యపెట్టడానికే, మనందరినీ ఒక మాయలో పడవేయడానికే అని గ్రహించండి. వారు అనేక సార్లు ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తూ మనలాగే కోపం, సంతోషం కలిగి ఉంటారు. అయితే ఇదంతా వారు బయట ప్రపంచానికి తమ గురించి తెలుసుకోకుండా ఉండేందుకే ఇలా ప్రవర్తిస్తారు. మనం ఇటువంటి వారిని నిశితంగా పరిశీలిస్తూ ఎటువంటి తర్కానికి తావివ్వకుండా వారు బాహ్యంగా ఉండే విధానాన్ని గురించి ఆలోచించకుండా ఆ ప్రభావం మన ఆలోచనలపై పడనీయకుండా ఉంటే మనం అటువంటి మహనీయులను తప్పగా గుర్తించగలుగుతాము. మనం వారిని గుర్తించి వారిని ఆశ్రయించి మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా వీరి చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే మనం ఏ తర్కానికి తావివ్వకుండా అటువంటి మహనీయులను సేవించుకోవాలి. వారు మీ వద్ద నుంచి ఒక పెన్నో పెన్సిలో అడిగి తీసుకున్నారంటే అక్కడితో మీ జన్మల ప్రారబ్ధం తొలగిపోయినట్లే అని గ్రహించండి. వారు మీ వద్ద నుంచి ఏ పదార్థమైనా తీసుకొని తిన్నారంటే మీ జన్మల ప్రారబ్ధాన్ని వారు ఆ క్షణంలోనే క్షయం చేసినట్లు గ్రహించండి. ఇటువంటి మహానుభావులను గుర్తించి సేవించి మన జన్మధన్యం చేసుకోవాలి. మన పూర్వజన్మ సుకృతాలని బట్టి ఈ మహనీయులను మనం గుర్తించగలుగుతాము. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఎన్నో జన్మల నుంచి సద్గురువు కోసం విపరీతమైన ఆర్తితో అన్వేషిస్తున్నట్లయితే అప్పుడు మనం వీరిని గుర్తించగలుగుతాము. అటువంటి గురువులను మీరు గ్రహించగలిగితే మీ అదృష్టానికి, మీ భాగ్యానికి ఎంతో సంతోషపడండి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్వం తెచ్చుకోకండి. అతి సౌమ్యంగా ప్రవర్తించండి. మీరు గుర్తించిన ఆ గురువును మీకు వీలున్నంత సేవించండి. వారి సమక్షంలో మీరు ఒక గంట గడిపిన ఎన్నో జన్మల ప్రారబ్ధ కర్మ పూర్తిగా నశిస్తుంది. వారికి తెలియని విద్య అంటూ ఉండదు. వీరు ఎంతో శక్తివంతులు. వీరిలో చాలామంది సాక్షాత్తు ఆ భగవంతుడి అంశతోనే జన్మించిన వారే ఉంటారు. అందుకే అటువంటి మహనీయులతో మాట్లాడుతున్నా, వాళ్ళతో కాసేపు గడిపిన మన మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. మన శరీరం ఎంతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. నా మాట, నాకు ఈ జన్మలో లభించిన గురువు గారు విశ్వపతి గారు. ఎప్పుడైతే ఆయనను కలిసి ఆయన పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నానో అప్పుడే నాలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన దివ్య జ్ఞానం తెలిసిన వారు, వెంకటేశ్వర స్వామి విశ్వరూపం దర్శించిన వారు. ఇప్పుడు నేను మీకు గురువుగా మారాను.
అందరికీ జ్ఞానంని ప్రసాదిస్తున్నాను. అంతా మీ అదృష్టం, ఈ జన్మకు చేసుకున్న పుణ్యం. నేను కూడా సామాన్య జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మీలాగే కష్టాలు సుఖాలు రెండూనూ అనుభవిస్తున్నాను. అప్పుడప్పుడు నాకు కోపం సంతోషం రెండూ వస్తాయి. కానీ ఎంతసేపు అప్పటి వరకే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాతో బంధాలను పెంచుకున్న వారు, స్నేహం పెంచుకున్నవారు, అప్పుడప్పుడు ఏ పరిచయం లేని వాళ్ళు కలుసుకున్నవారు, వారు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళ కష్టాలు తొలగిపోయే రోజు వస్తున్నాయని భావిస్తాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను కాబట్టి. ఇక్కడ ఈ బుక్లో షిరిడి సాయిబాబా గురించి చెప్పారు గురువు గారని. ఆయన వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఎందుకంటే మహాపురుషులే ఈ భూమి మీద కలియుగంలో భూమిపై మనిషిగా వస్తారు. అది గురువుగా వాళ్ళని మనం గ్రహించాలి. అలాగే షిరిడి సాయిబాబాను ఇప్పుడు ఎలా ఉందంటే వేరే తీరుగా మాట్లాడుతున్నారు, కానీ అది చాలా తప్పు. ఏదైనా మనకు ధర్మం నేర్పించడానికి వచ్చిన వారందరూ వాళ్ళు గురువుతో సమానం, ఆ దేవుడే పంపించాడని భావిస్తూ ఉండాలే తప్ప వేరే తీరుగా ఆలోచించకూడదు. అవును, నేను కూడా సామాన్య వ్యక్తిగానే జీవిస్తున్నాను. కానీ నాకు ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతుంది నేనేమి చేయాలి, నా పూర్వజన్మ ఏంటి అనేది అన్నీ తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా. అలాంటిది నాతో బంధం పెంచుకున్న వాళ్ళైనా, స్నేహితులైనా, చిన్నప్పటి నుంచి నన్ను కలిసిన వాళ్ళైనా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో ఎలా సంచరించినట్టు అందరినీ ఎలా కలుపుకున్నాడో, అందరికీ ఎలా అనుగ్రహం ఇచ్చాడో, ఆయనతో కలుసుకున్న వాళ్ళను ఎలా అనుగ్రహించాడో, నాకు కూడా ఈ చిన్నప్పటి నుండి ఎవరు పరిచయం అయ్యారో, ఎవరు నాతో ఉన్నారు, వాళ్ళకు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇక నా భార్య పిల్లలు వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. నాలాంటి వారికి భార్యగా పిల్లలుగా పుట్టడం అనేది వాళ్ళ అదృష్టం. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకోవాలి. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు వీళ్ళను నాకు అని నేను సంతోషిస్తాను. నేను కష్టాలు పడుతున్నాను, సుఖంగానూ ఉంటాను. కానీ దాంట్లో కష్టాన్ని సుఖాన్ని సమానంగా చూస్తూ ఎప్పటికీ మనము ధర్మంగా జీవిస్తూ ఆ భగవద్గీతను అనుసరిస్తూ దైవంపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా మనము ఎప్పటికీ సంతోషంగా ఉంటాము. నేను కూడా మామూలు వ్యక్తిగానే ఉన్నాను, కానీ అందరికీ తెలియదు నా గురించి. కానీ అది ఆ వెంకటేశ్వర స్వామి అన్ని మున్ముందు తెలియజేస్తాడు కూడా. నాకు కూడా కోపం వస్తుంది, కానీ అది ఇప్పటివరకు ఎదుటి వాళ్ళల్లో వాళ్ళు అర్థం చేసుకునే వరకు. ఆ తర్వాత వాళ్ళ మీద కోపం కూడా ఉండదు నాకు. ఎందుకంటే ఆ పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను అర్థం చేసుకుంటాను కాబట్టి. అందుకే మనము కోపాన్ని తీసివేయాలి. ఇక నేను అంటే ఏంటో నా గురించి అనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది నా భార్య పిల్లలే. కానీ వాళ్లకు నేను అర్థం కాను. నేను అర్థమయ్యేది ఒక్కరికే, ఆ వెంకటేశ్వర స్వామికే. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోలేరు. అయినా నేను వాళ్ళను ఎప్పటికీ దూరంగా ఉంచను, అలాగే వాళ్ళను దూరం చేసుకోను కూడా. నేను తిరుమలకు
గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందకముందే విశ్వపతి గారిని కలవటము, ఆయన పాదాలకు తాకి ఆశీర్వాదం తీసుకోవడము, ఇదంతా నా పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ నశించడానికి, తొలగించుకోవడానికి ఆ వెంకటేశ్వర స్వామి కల్పించాడు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిని మనము తాకలేము, అది ఎంతో అర్హత పొందాలి. అలాంటిది గురువు గారైన ఆ విశ్వపతి గారిని తాకి ఆయనను తాకినట్టుగా భావిస్తే మన ప్రారబ్ధ కర్మ అన్ని తొలగిపోయినట్టే. అందుకే ఆయన కలిశాను. ఆ తర్వాతనే తిరుమలకు వెళ్ళడము, ఆయన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడము, మళ్ళీ తిరిగి విశ్వపతి గారిని కలిసి ఇలా జరిగింది, సాష్టాంగ నమస్కారం చేశాను ఆత్మదర్శనం ద్వారా అంటే ఎంతో సంతోషించారు. అలా నాకు ఈ జన్మలోనే పూర్తిగా ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిపోయి నా జీవితం అంటే ఏంటో ముందు ఏమి చేయాలో అన్నీ తెలుసుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా. ఇక్కడ మీకు చెబుతున్నాను, మీకు వివరిస్తున్నాను. మన కలియుగంలో ఈ మానవ జన్మ మనము ఎలా కష్టాలను నుండి, వాటి బాధల నుండి ఎలా బయటపడాలనేది వివరిస్తున్నాను. దానికి భగవద్గీతనే ముఖ్యమైన దారి అని తెలుసుకున్నాను, మీకు తెలియజేస్తున్నాను. ఇది మీకు ఒక గురువుగా మీకు చెబుతున్నాను. ఇది నేను చెప్పిన మాటలు మీరు నమ్మిన వాళ్ళు ఎవరైతే నన్ను అనుసరిస్తున్నారో, నన్ను నమ్మి ఎవరైతే మారుతున్నారో, వాళ్ళు నిజమైన దైవభక్తులు మారుతున్నారో వాళ్ళకు నేను గురువుగానే ఉంటాను. అలాంటిది మీరు నన్ను గురువుగా భావించి మీరు మారితే మీరు ఎన్నో జన్మల చేసుకున్న పాపకర్మలన్నీ తొలగిపోయి మీరు ఈ జన్మలోనే పుణ్యాలు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, మార్గాన్ని ఎంచుకోవడానికి, మోక్ష మార్గాన్ని పొందడానికి మీరు ఈ జన్మలోనే ప్రయత్నించవచ్చు. అలాగే ఎన్నో పూర్వజన్మల పాపకర్మల వల్ల ఈ జన్మలో అయినా కొద్దిగా అంటే ఇలా మారడానికి ఎంతో పూర్వజన్మల పుణ్యఫలం ఉండాలి, అనుగ్రహం పొందడానికి, దైవానుగ్రహం పొందడానికి. మరి ఈ జన్మలో అయినా ఈ విషయం తెలుసుకున్నారు కదా, దైవ రహస్యము, మానవ జన్మ రహస్యము, భగవద్గీత అంటే ఏందో తెలుసుకున్నారు కదా. ఈ జన్మలైనా మారి మీరు ఇప్పుడైనా కొద్దిగైనా నేర్చుకున్నా, కొద్దిగైనా మారినా, మళ్ళీ వచ్చే జన్మలలో మీరు అనుభవించే పాపకర్మల నుంచి బయటపడవచ్చు, వాటి నుండి మీరు దూరంగా ఉండవచ్చు అని నేను అంటున్నాను. అందుకే ఈ జన్మలోనే పూర్తిగా దైవానుగ్రహం పొందలేదని బాధపడకండి. మీరు న్యాయంగా, నీతిగా, ధర్మంగా భగవద్గీతను అనుసరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలైనా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే పాపకర్మలు అనేవి అనుభవించాల్సి వస్తుంది. ఆ అనుభవించేది కొద్దిగా తగ్గించుకోవాలి. ఇప్పుడైనా మనకు చేసిన పూజ ఫలం అనేది అది వెంటనే రాదు, అది కొంత టైం పడుతుంది. ఏంటంటే నీ పాపకర్మలను నువ్వు నశింపజేసుకోవడానికి నువ్వు పుణ్యం చేస్తూ ఉండాలి. దానివల్ల నువ్వు చేసిన పూజ ఫలం అనేది మున్ముందైనా నీకు ఏదో ఒక రీతిలో, ఏదో ఒక రకంగా నీకు మంచి జరుగుతుంది. అప్పుడు తెలుసుకుంటారు, నేను ఏదో చేసిన పూజ ఫలమే నేను ఇలా మంచి జరిగింది నాకు అని గ్రహిస్తారు.